రైస్, రోటీ, చపాతీ ఎందులోనికైనా అదిరిపోయే సింపుల్ చికెన్ కర్రీని ఇలా చేయండి. చాలా బావుంటుంది. ఈ కర్రీని బ్యాచిలర్స్ కూడా ఈజీగా, సింపుల్‌గా చేసేయొచ్చు. హాయ్ అండి. వెల్కమ్ టు జేఎస్ డైరీస్. రెసిపీలోకెళ్ళే ముందు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని, రెసిపీని స్కిప్ చేయకుండా చూసి, నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 యాలకులు, 5 మిరియాలు, 5 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను వేసి కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ టైంలో 2 మీడియం సైజ్ టమాటోలను ముక్కలుగా కట్ చేసుకొని వేసి 1 నిమిషం పాటు వేయించుకొని, కచ్చపచ్చగా కొట్టుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి, టేస్ట్‌కి సరిపడా కారం, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, పావు స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ పసుపు వేసి 1 నిమిషం పాటు లైట్‌గా ఫ్రై చేసుకొని మూత పెట్టి టమాటో సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. మూత తీసి ఈ టైంలో కట్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి తాలింపుతో పాటు లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపులో కొత్తిమీర, పుదీనా వేసి వేయించుకోవడం వల్ల చికెన్ కర్రీ టేస్ట్ చాలా బావుంటుందండి. ముప్పావు కేజీ చికెన్‌ను నీట్‌గా కడిగి ఉప్పు నీటిలో 20 నిమిషాల పాటు ఉంచి తీసుకున్నాను. చికెన్‌కి మసాలా పెట్టి మ్యారినేట్ చేసి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఉడికించుకుంటే ఎంత సాఫ్ట్‌గా ఉడుకుతుందో, ఇలా ఉప్పు నీటిలో 20 నిమిషాల పాటు ఉంచి కుక్ చేసుకుంటే అంతే సాఫ్ట్‌గా ఉడుకుతుందండి. వేసి మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మూత తీసి 3 నిమిషాలు ఉడికించుకునేటప్పటికి చికెన్ నుంచి వాటర్ సెపరేట్ అవుతుంది. ఆ వాటర్ అంతా ఎగిరేంత వరకు ఫ్రై చేసుకొని, గ్రేవీకి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకొని, మళ్ళీ మూత పెట్టుకొని 4, 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకు సరిపోయే కన్సిస్టెంట్‌లో గ్రేవీని ఉంచుకొని, చివరగా 1 స్పూన్ చికెన్ మసాలా, పావు స్పూన్ కసూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసుకొని, మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్‌గా చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.